హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన యొక్క క్లాస్ ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. మన యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు బోత్ లాంగ్వేజ్ లోని కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చాలా ఈజీగా మీ యొక్క ఓన్ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు న్యూస్ పేపర్తో సంబంధం లేకుండా బయట మీరు మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ కి బుక్స్ కోసం కూడా మన యొక్క కంటెంట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా మంచి స్కోరింగ్ అనేది సాధించడానికి 100% గ్యారంటీ అనేది ఉంది. ఇంకా అదే విధంగా మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, ఆన్ విచ్ డేట్ నేషనల్ డాక్టర్స్ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్? జాతీయ వైద్యుల దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ 1 జులై. ప్రతి ఏడాది కూడా నేషనల్ డాక్టర్స్ డే అనేది జూలై 1న జరుపుకోవడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్లు ఏం చెప్తున్నారంటే, నేషనల్ డాక్టర్స్ డే 2025 అబ్జర్వ్ ఆన్ జూలై 1 కమమరేట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్లీ అక్రాస్ ఇండియా. భారతదేశం అంతటా వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణుల సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది కూడా జూలై 1న ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, డాక్టర్ బిందన్ చందర్ రాయ్ గౌరవార్థం 1991లోని ఈ దినోత్సవాన్ని స్థాపించారంట. ఈయన చేసిన సేవలకు గాను గుర్తించి ప్రతి ఏడాది కూడా జూలై 1న నేషనల్ డాక్టర్స్ డేని ప్రకటించుకోవడం జరిగింది. ఇంకా ఈ ఏడాది థీమ్ అని చూసినట్టయితే, బిహైండ్ ది మాస్క్ హూ హీల్స్ ది హీలర్స్. ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఇక్కడ క్వశ్చన్లు ఏ విధంగా అడిగితారని చూసినట్టయితే, ప్రతి ఏడాది కూడా నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పి అడగడం జరుగుతుంది. అప్పుడు మీరు సమాధానం జూలై 1 అని పెట్టాల్సి ఉంటుంది. ఇంకా రెండో ప్రశ్న ఎలా అడిగితారంటే, ఈ యొక్క నేషనల్ డాక్టర్స్ డే ఎవరికి జ్ఞాపకార్థంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పి అడుగుతారు. అది డాక్టర్ బిందన్ చందర్ రాయ్ యొక్క జ్ఞాపకార్థం అని మనం చెప్పొచ్చు. దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏడాది నేషనల్ డాక్టర్స్ డేకి సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడిగితారు. ఇక లాస్ట్ చూడండి, ఎల్లో కలర్ లో మార్క్ చేశాను. హూ హెల్లర్స్ ది ఎల్లర్స్ అని చెప్పి అడగడం జరిగింది. రెండో ప్రశ్న చూసినట్టయితే, ది టెన్యూర్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ has been extended till June 2026. Who is the chairman of Central Board of Direct Tax? ఇటీవలే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పదవి కాలాన్ని జూలై 2026 వరకు పొడిగించారు. అయితే దీనికి సంబంధించిన చైర్మన్ ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. ప్రస్తుత చైర్మన్ ఆప్షన్ డి రవి అగర్వాల్. ప్రస్తుతం చైర్మన్ అయితే రవి అగర్వాల్. ఆయన యొక్క టెన్యూర్ అంటే పదవి కాలం ఇంకో సంవత్సరం పాటు పొడిగించారని వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను ఎక్స్టర్డే క్లాస్ లో కూడా చెప్పాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఎవరైనా చూడకపోతే. అయితే ఎక్స్ప్లెనేషన్ లో మొదటి పాయింట్ చూసినట్టయితే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ గా రవి అగర్వాల్ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2026 జూన్ వరకు పొడిగించిందని చెప్పారు. ఇంకా సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, రవి అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఈయన 1988 బ్యాచ్ కి చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో ఆఫీసర్ కింద పనిచేయడం జరిగింది. తర్వాత ఆయనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ లో చైర్మన్ పదవి అనేది రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈయన యొక్క పదవి కాలం జూన్ 30, 2026 వరకు పొడిగించినట్లుగా వారు చెప్తున్నారు. మూడో ప్రశ్న, ఇన్ విచ్ స్టేట్ ది ఫెస్టివల్ నేమ్డ్ బోనాల్ వాజ్ స్టార్టెడ్? బోనాల్ పేరుతో పండుగను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ సి తెలంగాణ. తెలంగాణ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. ఇంకా తెలంగాణ సీఎం ఎవరనేది నాకు వీడియో కింద కామెంట్ బాక్స్ లోని మీ యొక్క కామెంట్ అనేది మెన్షన్ చేయండి. అదే విధంగా తెలంగాణ గవర్నర్ నేమ్ కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అయితే ఈ యొక్క ఫెస్టివల్ అనేది చాలా వన్ ఆఫ్ ద టాప్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు తెలంగాణకి సంబంధించి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. మొదటి పాయింట్ లో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ప్రారంభం అయ్యింది అని చెప్పారు. ఇంకా సెకండ్ పాయింట్ లో చూసినట్టయితే, ఈ పండుగను హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మరియు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదంబ మహాకాళి ఆలయంలోని జూన్ 26న ప్రారంభమైన బోనాల ఉత్సవాలకు ప్రజలు భాగస్వామ్యంతో పాటు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందని చెప్పొచ్చు. ఈ యొక్క బోనాల పండుగ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా
గోల్కొండ కోటపైన ఉన్న శ్రీ జగదంబ మహాకాళి ఆలయంలోని జూన్ 26ని ప్రారంభమైందంట. అయితే దీనికి రాష్ట్ర స్థాయిగా గాని దేశవ్యాప్తంగా గాని అంటే మన యొక్క భారతదేశం పరంగా చూసుకున్నా సరే చాలా గుర్తింపు అనేది రావడం జరిగింది ఈ యొక్క ఫెస్టివల్స్ కి. అడిగితారు మనకి ఎగ్జామ్ లో ఈ యొక్క బోనాల పండుగ ఏ స్టేట్ కి సంబంధించి అని చెప్పి అడిగితే మనం తెలంగాణదని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఏ మంత్ లో జరుపుతారు, ఏ మంత్ లో జరుపుకుంటారని కూడా అడిగితారు. మీరు చెప్పాల్సి ఉంది జూన్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. 4వ ప్రశ్న చూసినట్టయితే విచ్ స్టేట్ హ్యాస్ బీన్ ఇమర్జ్ యాజ్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ achieving the highest rating in the management effectiveness elevation of national parks and protected areas for 2020-25. 2020-2025 సంవత్సరం మధ్య కాలంలోని ఏ రాష్ట్రం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎలివేషన్ లోని నేషనల్ స్థాయి గుర్తింపు అనేది పొందడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న జాతీయ ఉద్యానవనాలు మరియు రక్షణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవడంలోని ఏ రాష్ట్రానికి మంచి గుర్తింపు అనేది రావడం జరిగింది 2020-25 సంవత్సరంలో అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ. కేరళ రాష్ట్రానికి చెంది కేరళకి మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎలివేషన్ ఆఫ్ నేషనల్ పార్క్ అండ్ ప్రొటెక్టివ్ యాక్ట్ ఫర్ 2020-2025కి సంబంధించి హైయెస్ట్ రేటింగ్ అనేది రావడం జరిగింది. ఎక్స్ప్లనేషన్ లో మొదటి పాయింట్ ఏం చెప్తారంటే కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పులు మంత్రివర్గ శాఖ నిర్వహించిన 2020-25 సంవత్సరానికి గాను జాతీయ ఉద్యానవనాలు రక్షణ ప్రాంతాలు నిర్వహణ సామర్థ్యతలో కేరళ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే విత్ ఎ స్కోర్ 76.22% కేరళకి ఈ యొక్క రేటింగ్ లో చూసుకున్నట్టయితే 76.22% స్కోరింగ్ అనేది రావడం జరిగింది. అదే విధంగా వెరీ గుడ్ రేటింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే మూడో పాయింట్ చూసినట్టయితే అంతరించిపోతున్న నీలగిరి తహార్పు నిలయమైన దాన్ని ఎర్నాకుళం జాతీయ ఉద్యానవనం వ్యక్తిగత సంరక్షిత ప్రాంతాలు అత్యధిక స్కోర్ సాధించింది. ఇది కేరళ యొక్క అద్భుతమైన సంరక్షణ పద్ధతులను ప్రతిబింబిస్తుందని చెప్పడం జరిగింది. వీరేం చెప్తున్నారంటే ఈ యొక్క ఉద్యానవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుల్లో ఈ యొక్క అట్మాస్ఫియర్ కానీ మన యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ ఈ యొక్క అన్ని కూడా అంతరించిపోతున్నాయంట. వీటిలో చూసుకున్నట్టయితే ఈ యొక్క కేరళకి సంబంధించి ఎర్నాకుళం నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పర్టికులర్ గా ఈ యొక్క గుర్తింపు అనేది రావడం జరిగింది. వారు ఈ ఏడాది 2020-25 ఈ యొక్క మధ్య కాలంలోని వీరు పర్యావరణాన్ని గాని తర్వాత ఈ యొక్క నేషనల్ పార్కులు గాని చాలా అద్భుతంగా సంరక్షించారని చెప్పి చెప్పడం జరిగింది. వారికి మొదటి స్థానంలో గుర్తింపు కూడా రావడం జరిగింది. 5వ ప్రశ్న చూసినట్టయితే కాజీరంగా కార్బీ ఆంగ్లాంగ్ ల్యాండ్స్కేప్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? కాజీరంగా కార్బీ ఆంగ్లాంగ్ భూభాగం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ సి సిక్కిం. మనకి సిక్కిం పేరు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? కజిరంగా నేషనల్ పార్క్ మనందరికీ గుర్తొస్తుంది. అదే విధంగా సిక్కిం క్యాపిటల్ ఏంటనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ లో వీరు ఏం చెప్తున్నారు చూద్దాం. అస్సాంలోని కజిరంగా కార్బీ ఆంగ్లాంగ్ ల్యాండ్స్కేప్ లో ధోలి అని కూడా పిలువబడే ఏషియన్ అడవి కుక్క ఊహించిన విధంగా తిరిగి కనిపించిందని చెప్పడం జరిగింది. వీరు ఏం చెప్తున్నారంటే రీసెంట్ గా అస్సాంలోని ఈ యొక్క కాజీరంగా కార్బీ ఏదైతే ఉందో ఇక్కడ రీసెంట్ గా అరుదైన ఏషియన్ డాగ్ అనేది కనిపించిందంట. ఆ డాగ్ కి మరో పేరేటి? ధోలే. మీరు అడిగితారు క్వశ్చన్, డెఫినెట్ గా మన క్వశ్చన్ ఏమడిగితారంటే ఏషియన్ అడవి కుక్క యొక్క మరో పేరు ఏంటి అని చెప్పి తప్పనిసరిగా అడిగే అవకాశం కూడా ఉంది. మీరు అప్పుడు పెట్టాల్సిన సమాధానం డోలే అని చెప్పి మీరు సమాధానం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ డాగ్ ఎక్కడ కనిపించిందని చెప్పి అడిగితే కాజీరంగా కార్బీ ఆంగ్లాంగ్ ల్యాండ్స్కేప్ వద్ద కనిపించిందని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 6వ ప్రశ్న యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ది న్యూలీ ఎస్టాబ్లిష్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది టర్మరిక్ బోర్డ్ ఇన్ విచ్ స్టేట్? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభించారు? రీసెంట్ గా మన అమిత్ షా గారు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభించారంట. అయితే అది ఏ స్టేటు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి నిజామాబాద్ తెలంగాణ. తెలంగాణలోని నిజామాబాద్లోని ఈ యొక్క టర్మిక్ బోర్డ్ అంటే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని స్థాపించడం జరిగింది రీసెంట్ గా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే రీసెంట్ గా మన యొక్క హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన యొక్క తెలంగాణ నిజామాబాద్ లోని
పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని హెడ్ క్వార్టర్స్ గా ఇవ్వడం జరిగింది. అయితే వీరి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పసుపు అనేది ఎక్స్పోర్ట్ చేయడం ఉద్దేశంతో ఈ యొక్క బోర్డుని మన యొక్క తెలంగాణలో ఇవ్వడం జరిగింది. అయితే అది ఏ డేట్నా అని చెప్పి అడుగుతారు. దానికి సమాధానం మనం జూన్ 30, 2025న ఈ యొక్క బోర్డు అనేది మన యొక్క తెలంగాణలో నియమించడం జరిగిందని మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ది ఇనిషియేటివ్ రిఫ్లెక్టెడ్ ద గవర్నమెంట్ ఫోకస్ ఎఫెక్టెడ్ టు ఎన్హాన్స్ టర్మిక్ ప్రొడక్షన్, బ్రాండింగ్, రీసెర్చ్ అండ్ గ్లోబల్ ట్రేడింగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్ అంటే అర్థం ఎక్స్పోర్ట్ చేయడం అనమాట. ప్రపంచవ్యాప్తంగా పసుపుని ఎక్స్పోర్ట్ చేసే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేస్తున్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా థర్డ్ పాయింట్ చూసినట్టయితే థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే 200 కోట్లు బలమైన మద్దతు 2030 నాటికి పసుపు ఎగుమతుల్లో $1 బిలియన్ సాధించాలనే టార్గెట్ తోటి బోర్డు భారతదేశం సుగంధ ద్రవ్యాలు ఆర్థిక వ్యవస్థలో పరివర్తన ఆత్మిక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. వీరి టార్గెట్ ఏంటంటే 2030 కల్లా సుమారుగా $1 బిలియన్ మన యొక్క పసుపు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క బోర్డుని స్థాపించడం జరిగింది. ఇది టార్గెట్ అని చెప్పొచ్చు. వారు అడుగుతారు క్వశ్చన్ ఎగ్జామ్లు ఎలా అడుగుతారంటే భారతదేశం యొక్క పసుపు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని చెప్పి అడిగితారు. దానికి సమాధానం మనం తెలంగాణ నిజామాబాద్ అని పెడతాం. సరే, వీరు ఏ సంవత్సరం కల్లా పసుపుని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది. 1 బిలియన్ పసుపు దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంది అని చెప్పి క్వశ్చన్ అడిగితారు. దానికి మన సమాధానం ఏం చెప్పాలి? 2030 కల్లా 1 బిలియన్ టార్గెట్ తోటి ఈ యొక్క పసుపు ఎగుమతి చేసే ఉద్దేశంతో మన యొక్క బోర్డు అనేది నియమించడం జరిగింది తెలంగాణలో. 7వ ప్రశ్న చూసినట్టయితే ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లాంచ్డ్ విచ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ సీమ్లెస్ యాక్సెస్ టు అఫీషియల్ డేటా. వీరేం చెప్తున్నారంటే గణకాలు మరియు కార్యక్రమాలు అమలు మంత్రివర్గ శాఖ అధికారిక డేటాకు అంతరాయం లేని యాక్సెస్ కొరకు ఏ మొబైల్ అప్లికేషన్ ని ప్రారంభించింది అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి వీరు ఏ ఉద్దేశంతో ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేశారని చెప్పి అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఎటువంటి సమస్య లేకుండా మనకి సర్వర్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి కదా, అలాంటి సమస్యలు ఏవి రాకుండా ఒక మొబైల్ అప్లికేషన్ అనేది లాంచ్ చేశారంట. అయితే మొబైల్ అప్లికేషన్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ గోల్ స్టాట్స్. ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఎక్స్ప్లెనేషన్ లోని మొదటి పాయింట్ చూసినట్టయితే ఆన్ స్టాటిస్టిక్స్ డే 2025 ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ త్రూత్ ఇట్ ఆర్మ్ ది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ లాంచ్డ్ ద గోల్ స్టాట్స్ మొబైల్ అప్లికేషన్. వీరు రీసెంట్ గా ఇక్కడ మనం చూసినట్టయితే నేషనల్ శాంపుల్ సర్వీస్ ఆఫీస్ ద్వారా అంటే ఎవరు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ మంత్రివర్గ శాఖ ఏదైతే ఉందో వీరు నేషనల్ శాంపుల్ సర్వీస్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా రీసెంట్ గా గోల్ స్టాట్స్ మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేశారంట. దాన్ని ఇంప్లిమెంట్ చేశారని కూడా మనం చెప్పొచ్చు. సెకండ్ పాయింట్ చూసినట్టయితే సెకండ్ పాయింట్ లో ఏం చెప్తారంటే దిస్ ఇనిషియేటివ్ యాప్ ఆఫర్ ఆన్ ది గో యాక్సెస్ టు రియల్ టైమ్ అఫీషియల్ డేటా మార్కింగ్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్ డేటా ట్రాన్స్పరెన్సీ, సిటీ ఎంపవర్మెంట్ అండ్ డిజిటల్ ఇంక్లూజింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో దీని ద్వారా సులభంగా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంట. అంటే సిటిజన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. ఎంపవర్మెంట్ అంటే ఎవరు? ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని ఒక చోట నుంచి మరో చోట పంపించడానికి చాలా ఇబ్బందిగా ఉండేదంట ఇప్పుడు దాకా. అయితే ఆ డేటాను పంపించడానికి సులభతరంగా ఉండేలాగా గోల్ స్టాట్స్ అనే ఒక అప్లికేషన్ ని రీసెంట్ గా ఇంప్లిమెంట్ చేశారు. దీని యొక్క సహాయంతో డేటా అనేది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి చాలా సులభతరంగా ట్రాన్స్ఫర్ అనేది అవుతుందని ఎవరు చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే స్టాటిస్టిక్ డే అనేది జూన్ 29 ప్రతి ఏడాది కూడా స్టాటిస్టిక్ డే 2025 జూన్ 29న ప్రతి ఏడాది కూడా జరుపుకుంటారు. ఇంకా థీమ్ వచ్చి 75 years ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే అని చెప్పి చెప్పడం జరిగింది. స్టాటిస్టిక్స్ అంటే మీ అందరికి తెలుసు కదా,
జనాభా లెక్కలు కానీ ప్రతిదీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం ఇంటర్లింక్ అనమాట ఇది, ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి. ఇది ఇప్పటికి సుమారుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందంట. 75 years ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే ఈ ఏడాదికి సంబంధించిన థీము. ఇంకా జూన్ 29న ప్రతి ఏడాది కూడా స్టాటిస్టిక్ డే అనేది జరుపుకుంటారు. ఈ రెండు కూడా మంచి ప్రశ్నలని మనం చెప్పుకోవచ్చు. రెండో ప్రశ్న చూసినట్టయితే, హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ టైటిల్ ఇన్ 2025? 2025కు సంబంధించి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ టూర్ టైటిల్ గెలుచుకున్న మొదట భారతీయుడు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, ఆయుష్ శెట్టి. ఆయుష్ శెట్టి అనే కుర్రాడు రీసెంట్గా తన మొదట భారతీయుడు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ టూర్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ఈయన మొదటి వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఇన్ బ్యాడ్మింటన్ 20 years old ఆయుష్ శెట్టి మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ వరల్డ్ టూర్ టైటిల్ ఇన్ 2025. 2025కి సంబంధించి ప్రపంచ టూర్ టైటిల్ను గెలుచుకున్న 20 సంవత్సరాల కుర్రాడు ఆయుష్ శెట్టి. అయితే ఈ స్పోర్ట్స్ ఎక్కడ జరిగాయని చూసినట్టయితే, క్లించింగ్ ద యుఎస్ ఓపెన్ 2025 ఆన్ 29 జూన్ అని చెప్పి చెప్పడం జరిగింది. వీరేం చెప్తున్నారంటే, యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఓపెన్ గేమ్స్లోని ఈయనకి యొక్క టైటిల్ అనేది రావడం జరిగింది. ఇది యుఎస్లో జరిగాయని కూడా మనం చెప్పొచ్చు. 9వ ప్రశ్న, ది కరాయ్ క్యామిల్ ఈజ్ నెగిటివ్ టు విచ్ స్టేట్? కరాయ్ ఒంటె ఏ రాష్ట్రానికి చెందినది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, గుజరాత్. ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఒంటెని చెప్పొచ్చు. మీరు పిక్చర్లో చూడొచ్చు దాన్ని. అయితే ఈ క్వశ్చన్ అనేది మనకి డైరెక్ట్గా అడిగే అవకాశం అనేది ఎగ్జామ్లో ఉంది డెఫినెట్గా. అయితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. 10వ ప్రశ్న, ఇన్ విచ్ కంట్రీ ది వరల్డ్ ఫస్ట్ జెట్ పవర్డ్ ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ హ్యాస్ బీన్ లాంచ్డ్? ప్రపంచంలోనే మొట్టమొదటి జెట్ పవర్డ్ ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ను ఏ దేశంలో లాంచ్ చేశారు? సరైన సమాధానం ఆప్షన్ సి, ఇటలీ. ఇది మనిషిచే చేయబడిన రోబో అని చెప్పొచ్చు. ఇది ఇటలీ దేశంలో మొదటిసారి ఈ యొక్క రోబోని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లోని సెకండ్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ది రోబోట్ ఈజ్ నేమ్డ్ ఐరన్ క్యూబ్ MK3. ఈ యొక్క రోబోకి నేమ్ ఏమిటారంటే ఐరన్ క్యూబ్ MK3 అని చెప్పి నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోబోని డెవలప్ చేసిన వారు చూసినట్టయితే ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు పాలిటెక్నిక్ ఆఫ్ మిలాన్. ఈ యొక్క రెండు సంస్థలు కలిసి ఈ యొక్క రోబోని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? పాలిటెక్నిక్ ఆఫ్ మిలాన్ అండ్ ఇటలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT. వీరందరూ కలిసి ఈ యొక్క ఐరన్ క్యూబ్ MK3 రోబోని డెవలప్ చేశారని చెప్పారు. 11వ ప్రశ్న, ఇండియన్స్ లాంగెస్ట్ యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ హ్యాస్ బీన్ అన్వెయిల్డ్ ఆన్ అని చెప్పి అడగడం జరిగింది. వీరేమంటున్నారంటే, భారతదేశపు అత్యంత పొడవైన యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ను ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేవ్. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేవ్ ఆప్షన్ సి ఇస్ ద సరైన సమాధానం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, మొదటి పాయింట్, ఈ యొక్క నేషనల్ హైవే కారిడార్ ఏదైతే ఉందో ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించడం జరిగింది. ఇది మన యొక్క దేశంలోని మొట్టమొదటి వైల్డ్ ఓవర్ పాస్ కారిడారు జాతీయ రహదారిపై నిర్మించడం. ఒక రోడ్డు పైన ఒక కారిడార్ని నిర్మించడం ఇదే మొదటిసారి అంట మన దేశంలోని. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, సుమారుగా 12 కిలోమీటర్ల పొడవు వరకు ఈ యొక్క కారిడార్ని నిర్మించడం జరిగింది. ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వేవ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లోని 12 కిలోమీటర్ల పొడవు వరకు ఈ యొక్క ఓవర్ పాస్ తర్వాత లాంగ్ వైల్డ్ లైఫ్ అండర్ పాస్ కింద ఈ యొక్క కారిడార్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఎవరు తిరగని ప్లేసులు కూడా ఉంటాయి, అండర్ పాస్ అని చెప్పి, అంటే లోతైన ప్రదేశాలు గట్టు ఉంటాయి కదా, ఆ ప్లేసుల్లో కూడా ఈ కారిడార్ అనేది నియమించడం జరిగింది. ఇది కేవలం జంతువుల్ని రక్షించడానికి ఈ యొక్క కారిడార్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే వీటి నుంచి క్వశ్చన్లు ఎలా అడుగుతారు అని చూసినట్టయితే, మొదటగా చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చూసినట్టయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. వారు అడుగుతారు క్వశ్చన్, ఫస్ట్ వైల్డ్ లైఫ్ ఓవర్ పాస్ కారిడార్ ఆన్ ద నేషనల్ హైవే ఎవరి చేత
నిర్మించబడింది అని చెప్పి అడిగితారు. సరైన సమాధానం అప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క కారిడార్ని నిర్మించడం జరిగింది. అయితే ఎక్కడ నుండి ఎక్కడ దాకా అని అడిగితే ఢిల్లీ నుండి ముంబై ఎక్స్ప్రెస్ వే వరకు దీన్ని నిర్మించడం జరిగింది. మొత్తం ఎంత దూరం అని అడిగితే 12 కిలోమీటర్ల దూరం అని మన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 12వ ప్రశ్న చూసినట్టయితే ఆన్ విచ్ డేట్ వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే 2025 ఈజ్ అబ్జర్వ్డ్. ప్రపంచ గ్రహ శకలాల దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ డి 30 జూన్. ప్రతి ఏడాది కూడా 30 జూన్న ఆస్ట్రాయిడ్ డేని జరుపుకోవడం జరుగుతుంది. 13వ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్గా అడిగే క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ద మ్యారేజ్ హాల్ లేదా వివాహ మండపం స్కీమ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఏ రాష్ట్రంలోని వివాహ మండపం పథకం ఆమోదించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి బీహార్. బీహార్ రాష్ట్రంలోని రీసెంట్గా వివాహ మండపం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మ్యారేజ్ హాల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్ రీసెంట్గా ఈ యొక్క పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం కింద లాభం ఏంటని చూసినట్టయితే ఈ పథకానికి ఒక నేమ్ కూడా పెట్టారు. ఏమని పెట్టారు చూద్దాం. ముఖ్యమంత్రి కన్యా వివాహ మండపం యోజన కింద అన్ని గ్రామీణ పంచాయతీల్లోని కళ్యాణ మండపాలు నిర్మాణం, అదేవిధంగా దీదీకి రసోయి కార్యక్రమం కింద ఆహార ధరలను 40 నుంచి 20కి తగ్గించడం. ఈ యొక్క స్కీమ్ ద్వారా వారి యొక్క భోజనాల సమయంలోని ఈ యొక్క పెళ్లి చేసుకున్నప్పుడు ఫుడ్ పెడతారు కదా, ఆ ఫుడ్ యొక్క ధరలు అనేది 40 నుంచి 20కి తగ్గించడం జరిగిందనమాట. అంటే ప్రతి ధర మినిమం 40 గట్ట ఉంటే దానికి 20కి తగ్గించారు. తర్వాత చూసినట్టయితే కళ్యాణ మండపానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో కూడా మినహాయింపులు ఉంటాయని చెప్పి వీరు చెప్పడం జరిగింది. ఇంకా 14వ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ విద్యాశక్తి స్కీమ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి పథకాన్ని ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా విద్యాశక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క విద్యాశక్తి ఈజ్ అనే ఆన్లైన్ రిమైండియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దట్ టార్గెటెడ్ అకాడమికల్లీ లాగింగ్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్. ఎవరైతే విద్యార్థులు మ్యాథ్స్లోని, సైన్స్లోని, ఇంగ్లీష్లోని వెనకబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక లెర్నింగ్ లాగా పనిచేస్తుందని ఈ యొక్క విద్యాశక్తి స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క విద్యాశక్తి ఏదైతే ఉందో ఇది ఒక ఆన్లైన్ రిమాండియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. వీరందరూ కూడా ఆన్లైన్లోని విద్యాశక్తి వెబ్సైట్కి వెళ్ళి మీరు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది నేర్చుకోవచ్చని, దీనివల్ల మీరు మరింత ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుందని ఎడ్యుకేషన్లో వీరు చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్లో చూసినట్టయితే ఈ యొక్క లెర్నింగ్ ఏదైతే ఉందో ఇది బ్రిడ్జ్ లెర్నింగ్ గ్యాప్స్ అని చెప్పి కూడా చెప్పొచ్చు. 15వ ప్రశ్న ఇన్ విచ్ స్టేట్ ది ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ అఖండ గోదావరి ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ లైడ్ డౌన్ అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఏ రాష్ట్రంలోని శంకుస్థాపన జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని రీసెంట్గా అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించి శంకుస్థాపన జరిగింది. అయితే చూసుకోండి ఇక్కడ గోదావరి అనేది మహారాష్ట్రలో పుట్టింది కాబట్టి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక్కొక్క స్టేట్ క్రాస్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి అనేది ఫైనల్గా రావడం జరుగుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి సరైన సమాధానం ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఇక్కడితో మన యొక్క క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.